హలో బయలుదేరి నారాయణ మాట్లాడేదే. హలో ఎవరు? నేను నారాయణ సుబ్రాయండి. చెప్పు సుబ్రాయుడు. కాదు నారాయణ, మా ఇల్లు ఎప్పుడు కట్టాలనుకున్నావు? సుబ్రాయుడు 10-15 రోజులు ఏం చేస్తాలే. కాదు నారాయణ, నాకన్నా వెనకాల బేస్మెంట్ వేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేరి ఇప్పుడు సంవత్సరం అవుతున్నాను. అది నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లోకి? సుబ్రాయుడు తొందరపడితే ఎట్టా పోదులే. కాదు నారాయణ, ఎన్ని రోజులు పెడతాం గుడిసెలో? సుబ్రాయుడు ఇసుకు తోలిసిన 6 టిప్పులు ఇసుకు తోలిచ్చి 6 నెలలు అవుతాను. అదే కుక్కలన్నీ బొల్లాడు బొల్లాడు బొల్లాడి 3 టిప్పులు పారిపోయినాయి. సుబ్రాయుడు 8mm కడ్డీలో నుంచి 60mm కడ్డీలో 50 ఏమన్నా తెచ్చిన. అప్పుడెప్పుడో చెప్పినావు, అప్పుడే తెచ్చిందా? భద్రంగా పెట్టు. ఏంది భద్రంగా పెట్టేదే? వానకు గాలికి అన్ని కాలి 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 సిలిం మట్టి అన్ని రాలిపోయినాయి. సుబ్రాయుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొరముట్లు తెచ్చుకోమని చెప్పి 7 నెలలు అవుతుంది. అదే ఫోన్ ఇప్పుడు ఎత్తివి ఎట్టుంటాయి? సుబ్రాయుడు 60 మూటలు సిమెంట్ కావాలని చెప్పిన తెచ్చినా ఇంకా ఏండది? ఏం చేసినావు? నారాయణ సిమెంట్ తెచ్చి ఇంట్లో పెట్టి రోజు ఫోన్ చేస్తా ఉంటే ఎత్తకపోతే. సుబ్రాయుడు పోయిన నెలలో మాట్లాడినా కదా నీతో. పోయిన నెలలో ఫోన్ ఎత్తి నేను వచ్చినాలే పనులను పెట్టి అంతలోకి సిమెంట్ కలిపించు అని చెప్తే నేను కలిపినాక నువ్వు ఫోన్ ఎత్తుకున్నా ఎగదిగితే. ఏం చేసినావు? కలిపిన సిమెంట్ అంతా మధ్యాహ్నం దాకా నీ కోసం చూసి 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 ఆ సిమెంట్ అంతా గడ్డకట్టినంతా నన్ను పారదింగిలా. 10 మూటలు పోతే ఇంకా 50 మూటలు లేదా సిమెంట్? నువ్వు వచ్చామని మూట్లని బయట దిగినావు ఆయన. ఆయన సాయంత్రం వాన్ దిగి అన్ని తడిసిపోయినాయి. వాన పడిన దానికి నేను చేయమంటావు సుబ్రాయుడు? కాదు, నువ్వు వచ్చానని చెప్పి నాకని చెప్పిన నారాయణ. చేతిలో చూడు పే పెట్టినదా ఈ నుంచి తెగుతా ఇసిరే. నా చేతిలో తూగుండున్నదే ఆమె నెంగుతా ఇసిరే. నీకే తూకుండు. ఫోన్ ఎత్తలేదని నేనే బేల్దారి పని నేర్చుకుని నా ఇల్లు నేనే కట్టుకుంటున్నా. నాకేమిటికి చేసినావు? నోరు మూసుకొని ఫోన్ పెట్టు అని చెప్పేదానికి.